గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజుతో స్క్రూట్నీ కూడా పూర్తవుతుంది. స్క్రూట్నీలో ఇప్పుడు చాలా వరకు యాక్సెప్ట్ అయ్యాయి, మేబీ కొంతమంది రిజెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి సార్ నెక్స్ట్ స్టెప్? రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు అపిలేట్ అథారిటీ మనకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్డీఓ గారికి అపిలేట్ అథారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1వ తారీఖు నాడు అపిలేట్ అథారిటీ అయినటువంటి ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవాలి. అపిలేట్ అథారిటీ 1వ తారీఖున దాన్ని విచారణ చేసి 2వ తారీఖు సాయంత్రం వరకు మళ్ళీ దాన్ని కన్సర్న్ ఆర్ఓ గారికి యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలన్నది చేస్తారు సార్. 3rd నాడు 3 PM ఏదైతుందో 3 PM లోపల ఇవన్నీ ఫైనలైజ్ అయిపోతాయి. దాంతో బీఫామ్ ఎవరికైతే వచ్చారో బీఫామ్ కూడా 3వ తారీఖు 3 గంటల లోపల తప్పనిసరిగా దాన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. ఓకే సార్. స్క్రూట్నీలో రిజెక్ట్ అయిన వాళ్ళు అప్లేట్కి వెళ్ళాలి. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన వాళ్ళు ఈ రోజు నుండి బీఫామ్ సబ్మిట్ చేయొచ్చా, లేకుంటే 3వ తారీఖు నాడు సబ్మిట్ చేయాలా? ఇప్పుడే ఇమ్మీడియట్గా అంటే బీఫామ్ సబ్మిట్ చేయడానికి తన అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి ఎనీ టైం చేసుకోవచ్చు. ఇవాళ నుంచి 3వ తారీఖు 3 గంటల వరకు మాత్రమే ఈ యొక్క బీఫామ్ తీసుకుంటారు సార్. ఇవాళ రేపు ఎల్లుండి 3 గంటల తర్వాత వచ్చినటువంటి బీఫామ్ను యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ బీఫామ్ రాని పక్షంలో అతన్ని ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్. అయితే ఈరోజు యాక్సెప్ట్ అయిన వాళ్ళు మేము ప్రచారం చేసుకోవచ్చా అన్నది ఒక ప్రశ్న. అంటే ప్రచారం మీన్స్ వాళ్ళు పాంప్లెంట్లు పంచుకోవడం కానివ్వండి, ఏమన్నా ర్యాలీస్ చేసుకోవడం కానివ్వండి, ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. 3వ తారీఖు తర్వాత నుండి చేయాలా, లేదంటే ఈ రోజు నుండి చేసుకోవచ్చా? యాక్సెప్ట్ అయిన రోజు నుండి ఈ రోజు నుంచి కూడా చేసుకోవచ్చు సార్. కానీ మీరు పాంప్లెంట్ కానీ ప్రింట్ చేయాలంటే దాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారము తప్పనిసరిగా ఎలక్షన్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు ఆ యొక్క ప్రచురణకర్త, ఎవరు దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎన్ని కాపీలు మీరు ప్రింట్ చేయించారు, దాని ఖర్చు ఎంత అయింది. ఎందుకంటే ఇదంతా కూడా ఖర్చులో చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇటువంటి వాటిని అదేవిధంగా కండువాళ్ళకి చేసుకొని మీరు చేసినట్టయితే వాటిని కూడా మీ యొక్క ఎక్స్పెండిచర్లోకి తీసుకోవడం జరుగుతుంది. వీటిని వాచ్ చేసేందుకోసము జిల్లా యంత్రాంగము ఎఫ్ఎస్టీ ఏది ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ను, స్టాటిస్టికల్ సర్వేయింగ్ టీములను, సపరేట్ టీంలను వీడియో ద్వారా వాళ్ళు వాచ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా ఇక్కడ రికార్డు షాడో రిజిస్టర్లో కూడా చేస్తుంది. మీరు దీనికి టాలీ అయిందా లేదా కూడా మళ్ళీ ఎక్స్పెండిచర్ వాళ్ళు చూస్తారు. ఓకే. ఇప్పుడు ఖర్చు అన్నది ఇప్పుడే మీకు అప్లై చేసుకుంటప్పుడు చూపించాలా, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూపించుకోవాల్సి ఉంటుందా? ఈ రోజు నుంచి ఏ రోజైతే నామినేషన్ వేశారో నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రతిరోజు దేనికి ఎంత ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఏది ప్రచారం ఇట్లా కనుక దాని టీలకు కావచ్చు, కండువాలకు కావచ్చు, లేకపోతే క్యాబ్లకు కావచ్చు, ఆఫీసులకు కావచ్చు, ఆఫీసు ఏర్పాటు దాని తర్వాత ఈ యొక్క జెండాలకు కావచ్చు, ఇవన్నిటి కూడా ఖర్చు పెడతారు. కనుక ఈ రోజు నుంచి రోజువారీ లెక్కలను రాస్తూ దాన్ని తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. మళ్ళీ దాని తర్వాత అంటే రోజువారీది వాళ్ళ దగ్గర రికార్డు మెయింటైన్ చేసుకోవాలా, లేకుంటే మీకు తీసుకొచ్చి ఇవ్వాలా? ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఏది రోజువారీగా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అయినా కూడా ఇక్కడ ఇవ్వాలి. దానికి స్పెషల్ స్టేట్ నుంచి అబ్జర్వర్ ఉన్నారు, దాంతో వేరే సపరేట్ టీం కూడా ఇది ఎక్స్పెండిచర్ టీం ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా దాన్ని వాచ్ చేస్తూ దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. అది మున్సిపల్కి వచ్చి ఆర్ఓ దగ్గర సబ్మిట్ చేయాలి సార్. చేయాలి. వాళ్ళ దగ్గర ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సెల్ ఉంది, వాళ్ళు దాన్ని అంతా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన వాళ్ళకి ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఈ పర్మిషన్లకు సంబంధించి ఏమైనా ట్రైనింగ్ ఇస్తుందా డిపార్ట్మెంట్? తప్పనిసరిగా ఇప్పుడు ఎవరైతే బరిలో ఉంటారో సార్, బరిలో ఉన్న వాళ్ళు మనకు 3వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటల దాకా తేలిపోతుంది సార్. వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టి దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా నిర్వహించాలి, వ్యయాల యొక్క ఖాతాలు ఎలా నిర్వహించాలి, దాని తర్వాత వాళ్ళ యొక్క ఎలక్షన్ ఏజెంట్ని ఎవరైనా పెట్టుకున్నట్టయితే ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ నింపిస్తే వాళ్ళకు దాని తర్వాత క్యాండిడేట్కు ఇద్దరికి కూడా ఒకటి ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫోటోతోనే ఆర్ఓ గారు ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే రేపు కౌంటింగ్లో కానీ ఎలక్షన్లో ఎక్కడైనా పోవడానికి కూడా ఐడి కార్డు ప్రూవ్ చేసుకోవాలి. కనుక 3వ తారీఖు 3 గంటల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన వాళ్ళు 3వ తారీఖు వరకు విత్డ్రా చేసుకోవచ్చా, లేకుంటే ఇప్పుడు విత్డ్రా చేసుకోవచ్చా? ఇవాళ నుంచి 3వ తారీఖు వరకు విత్డ్రా చేసుకోవచ్చు సార్. విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు ఏంటంటే ఫామ్ 5 అని ఉంటుంది సార్ మన దగ్గర. ఆ ఫామ్ 5ను నింపి అభ్యర్థి స్వయంగా తానే వచ్చి ఇవ్వచ్చు. ఒకవేళ అభ్యర్థి రాని పక్షంలో నేను వస్తలేను అని తెలియజేస్తూ నా తరపున ప్రతిపాదకుని పంపుతున్నానని రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చి ఫామ్ 5ను ఇచ్చినట్టయితే ఆ ఫామ్ 5ను ఒకసారి ఆర్ఓ గారు తనిఖీ చేసి
సాటిస్ఫై అయినట్టయితే అతను యాక్సెప్ట్ చేస్తాడు. వన్స్ ఫామ్ 5 యాక్సెప్ట్ అయినట్టయితే అతను మళ్ళీ బరిలో ఉండడానికి వీల్లేదు. ఫామ్ 6 అనేటువంటిది ఎంతమంది విత్డ్రా చేసుకున్నాయి అనేది రోజువారీగా మళ్ళీ ఇది బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది. చివరి డే నాడు 3 PM తర్వాత మాత్రం ఫామ్ 7 ద్వారా ఎంతమంది బరిలో ఉన్నారనేటువంటిది తెలియజేస్తుంది సార్. ఒక ముఖ్య గమనిక ఏంటంటే కొంతమంది వ్యక్తులు 2-3 వార్డులలో కూడా వేస్తారు. డిఫరెంట్ వార్డ్స్లో వేసినప్పుడు డిఫరెంట్ వార్డ్స్లో పోటీ చేయడానికి వీల్లేదు. అతని యొక్క మొత్తం అభ్యర్థిత్వమే పోతుంది. 3 పోతాయి. ఒకవేళ 3 వార్డులలో వేస్తారు. డిఫరెంట్ వార్డులలో 3 వార్డులలో ఒక్క వార్డు మాత్రం ఉంచుకొని మిగతా 2 వార్డు తప్పనిసరిగా విత్డ్రా చేసుకోవాలి. ఓకే, ఒకటికి అంటే 3 పోతాయి. అంటే ఒకటి కన్నా ఎక్కువ వార్డులలో నామినేషన్ వేసిన వ్యక్తి ఏదైనా ఒక్క వార్డులో మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని ఉంచుకోవాలా, మిగతా వార్డులలో దాన్ని తనే విత్డ్రా చేసుకోవాలి. తప్పనిసరిగా విత్డ్రా చేసుకోవాలి సార్. ఎందుకంటే ఎమ్మెల్యే లాగా అనుకుంటారు. ఎమ్మెల్యే అంటే 2 దగ్గర కూడా పోటీ చేస్తారు, గెలుస్తారు. వాళ్ళు ఏదో ఒకటి తర్వాత గెలిచిన తర్వాత విత్డ్రా చేసుకుంటారు. ఇక్కడ మాత్రం అలా ఉండదు. పోటీ కంటే ముందే ఒక్కదాన్ని మాత్రమే ఎన్నుకొని ఒక్కదానిలో మాత్రమే పోటీ చేయాలి. 2-3 పోటీ చేయడానికి లేదు. అట్లా చేయని పక్షంలో 3 పోతాయి. ఎన్ని వేస్తే అన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి. అన్నింటినీ తీసేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.